హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇగోండి ఇంక వ్లాగ్ మొదలైంది. మా వారికేమో జీరా వాటర్ ఇస్తున్నాననమాట. గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి జీరా వాటర్ తాగితే చాలా మంచిది. ఇంక మా అబ్బాయికేమో వెజ్ రైస్ చేశాను ఫ్రెండ్స్. వెజిటబుల్స్ వేసి. ఇంకా బంగాళదుంప, క్యారెట్, ఆలు, క్యారెట్ ఫ్రై చేశాను ఫ్రెండ్స్. ఇంక వ్లాగ్‌లోకి వెళ్ళిపోదాం. నేనేం పనులు చేసుకున్నానో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి, మా అబ్బాయిని స్కూల్‌కి పంపించేదాకా ఏమేం పనులు చేశానో చూసుకోండి. చూసేయండి. సారీ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్స్ ఇవ్వట్లేదు. మీకు గనక నా వీడియోస్ నచ్చితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన టాపికొచ్చి ఒక పిట్ట కథ అనమాట. బద్ధకాన్ని పక్కన బెట్టి ఎలా పనులు చేసుకోవాలి అనే దాని గురించి ఒక పిట్ట కథ చెప్తాననమాట. ఒక పొలం ఉంది ఫ్రెండ్స్. ఆ పొలంలో ఒక చెట్టు మీద ఒక పిచ్చుక గూడు కట్టుకుందనమాట. గూడు కట్టుకొని గుడ్లు పెట్టింది. అవి కొన్ని రోజులకి పొదిగి పిల్లలయినాయనమాట. రోజు బయటికి వెళ్ళి ఆహారం తెచ్చి వాటిలికి రోజు పెడతా ఉందనమాట. ఇలా జరుగుతా ఉంది. అవి కొంచెం కొంచెం పెద్దయి అవుతా ఉన్నాయి. ఆహారం తెచ్చి పెడుతూనే ఉంది. అయితే ఆ పొలం యజమాని ఉన్నాడు గదా! ఇవి గూడు కట్టుకున్న చెట్టు పొలంలో గూడు కట్టుకుందనమాట. ఆ పొలం యజమాని వస్తాడు. ఒకరోజు వచ్చి పొలంలో చెట్లు బాగా పెరిగిపోయినియి, నరికేసేయాలి వీటిల్ని అని చెప్పేసి వాళ్ళ కొడుక్కి చెప్తాడనమాట. ఈ చెట్లన్నీ నరికేసేయి రేపొచ్చి అని చెప్తాడు. సరేనని చెప్పేసి ఇంక ఇంటికి వెళ్ళిపోతారనమాట. ఆ పక్షులు కంగారు పడుతూ ఉంటాయనమాట వాళ్ళ అమ్మొచ్చేసరికి. రాంగాలనే "ఏంటి నాన్న ఎందుకు కంగారు పడుతున్నారు" అని పిల్లల్ని అడిగిద్ది పక్షి. అమ్మ ఇలా పొలం యజమాని రైతొచ్చాడు. ఈ చెట్లన్నీ నరికేసేయమని చెప్పాడు వాళ్ళ పిల్లలకి. మనం ఎక్కడికెళ్ళాలి, ఎక్కడుండాలి అని అవి చెప్తాయనమాట. చెప్తే "ఏం కంగారు పడమాకండి. నేను రేపెళ్ళి ఆహారం తీసుకొచ్చిన తర్వాత ఆలోచిద్దాము" అని చెప్పిద్ది. సరేనని అది తెచ్చిన ఆహారం పిల్లలకి పెట్టేసిద్ది. ఇంక తెల్లారి మళ్ళీ వెళ్ళిద్దనమాట. "మీరేం కంగారు పడకండి. నేనెళ్ళి ఆహారం తీసుకొస్తానని" మళ్ళీ వెళ్ళిద్ది ఆహారం తీసుకురాడానికి. ఈరోజు రైతొస్తాడనమాట. రైతొచ్చి వాళ్ళ పిల్లలకి చెప్తాడు. "ఏంటి ఇంకా మీరు నరకలేదా? ఈ పొలంలో ఉన్న పిచ్చి మొక్కలన్నీ నరకలేదా?" అంటే వాళ్ళేం మాట్లాడరు. సరేనని చెప్పి ఇంక పని వాళ్ళకి పురమాయిస్తాడనమాట. పని వాళ్ళు గూడా వాళ్ళొచ్చి చూసుకొని వెళ్తారు గానీ ఏమి చెయ్యరు. ఇంక సాయంత్రం పక్షొచ్చి పిల్లలతో మాట్లాడిద్ది. "ఏం కొట్టేయలేదు గదా! ఏం జరగలేదుగా నాన్న మీరేం కంగారు పడమాకండి" అని. మళ్ళీ తెల్లారి రైతొస్తాడు. రైతొచ్చి "అరే! పని వాళ్ళు గూడా ఈ పిచ్చి మొక్కలు నరకలేదు. రేపు నేనే వచ్చి చేసుకుంటాను ఈ పనంతా" అని పిల్లలకి చెప్పుకొని వెళ్ళిపోతాడనమాట. ఇంక పక్షొచ్చి పిల్లలతో ఆహారం పెట్టిద్ది. ఆహారం పెట్టి అమ్మ పిల్లలు కంగారు పడతా ఉంటారు. అమ్మ రైతు రేపు నేనే వచ్చి ఈ చెట్లన్నీ నరికేస్తాను. వీళ్ళెవరు చెప్పిన మాట వినట్లేదు. ఎవరు చెయ్యట్లేదు అంటున్నాడు" అంటే సరేనని పక్షి అప్పుడు కంగారుగా ఇంకా వేరే చోటకి వెళ్ళి అప్పటికప్పుడు చిన్న గూడు కట్టిద్దనమాట. ఆల్టర్‌నేట్‌గా. చిన్న 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 కొమ్మలు, రెమ్మలు అన్నీ తీసుకెళ్ళి గూడు కట్టేసి పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టిద్దనమాట. తెల్లారి రైతొచ్చి ఆ చెట్లన్నీ నరికేస్తాడు. అక్కడి నుంచి వేరే చోట నుంచి పక్షులు, పిల్లలు చూస్తా ఉంటాయన్నమాట. చెట్లన్నీ నరికేయటం. అప్పుడు పిల్లలు అడుగుతారనమాట. "అమ్మ మొదటి రోజు, రెండో రోజు చెప్పినప్పుడు నువ్వేం కంగారు పడలేదు. రైతొస్తున్నాడు అనేసప్పటికి కంగారు పడి అప్పటికప్పుడు గూడు కట్టావు ఎందుకనమ్మా" అంటే, "పిల్లలు చెయ్యరు నాన్న, పని వాళ్ళు చెయ్యరు తొందరగా. రైతు తన సొంత పొలం కాబట్టి తను దున్నుకొని పంట పండించుకోవాలి కాబట్టి తన పని తానైతే చేసుకుంటాడు. ఇతరుల మీద నమ్మకం పెట్టుకోకూడదు. ఎప్పుడూ తమ పనులు తామే చేసుకోవాలి బద్ధకాన్ని పక్కన పెట్టి" అని చెప్పిందనమాట. చూసారా ఫ్రెండ్స్? ఈ కథలో ఎంత నీతుందో. ఎవరైనా సరే తమ పనులు తామే చేసుకోవాలి. పక్కనోళ్ళ మీద ఆధారపడకూడదు ఎప్పుడైనా సరే. ఇప్పుడు మనం గూడా ఫ్రెండ్స్ వాషింగ్ మిషన్ వాడతాం. అది కరెంట్ ఉన్నంత సేపే, కరెంట్ లేపోతే పని చెయ్యదు గదా! పని వాళ్ళని పెట్టుకుంటాము. వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడొస్తారు. ఒక టయానికి రారు. మన పనులు అన్నీ ఆగిపోతాయి గదా! అలానే మన బంధువుల్లో గానీ, మన ఇంట్లో వల్ల గానీ వెంటనే వాళ్ళు చెప్పింది చెయ్యరనమాట. మన పనులు మనమే చేసుకోవాలి. బద్ధకాన్ని పక్కన బెట్టేసి ఎప్పుడు పనులు అప్పుడే చేసుకుంటే త్వరగా అయిపోతాయనమాట. నిదానంగా చేసామనుకోండి అక్కడ పనులు అక్కడే ఉండిపోతాయనమాట. అందుకనే బద్ధకించగూడదు. ఏ పని ఎప్పుడు పని అప్పుడే చేసుకోవాలని ఈ కథ యొక్క నీతి. మీకు నచ్చితే గనక తప్పకుండా లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇగోండి ఫ్రెండ్స్ ఇల్లు ఖాళీ అవుతున్నాము. సామాన్లన్నీ సర్దేసుకున్నాననమాట. అన్ని మూటలు కట్టేసుకున్నాను. ఇంకా ఇల్లు మారుతున్నాము.
ఇగోండి ఇంక బట్టలు గూడా ఉతికేసాను. మిషన్‌లో వేసేసాను. ఇంక డాబా పైన ఆరేసుకుంటున్నాను. ఇది కొంచెం ఈ హౌస్ కొంచెం రెంట్ ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. అది రెంటు, కరెంట్ బిల్లుతో 10,000 ఒస్తుంది. అంత ఖర్చు ఎందుకులే అని తగ్గించుకుందామని చిన్న ఇంటికి మారుతున్నామనమాట. రేపటి వీడియోలో చూపిస్తాను మా కొత్త ఇల్లు. అది కొంచెం అద్దె తక్కువ. కా అద్దె తక్కువన్నమాట. కొంచెం దూరము. అయినా మన ఖర్చులు మనం తగ్గించుకోవాలి గదా ఫ్రెండ్స్. పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు గదా! ఫీజులయన్నీ ఎక్కువవుతున్నాయి గాబట్టి తగ్గించుకుందామని చిన్న ఇంటికి మారామనమాట. అన్నీ సెట్ చేసుకోవాలి. ఇంకా కొత్త ఇంటికి వెళ్లి సామాన్లన్నీ సర్దుకోవాలి. మళ్ళీ 2, 3 రోజులు కష్టపడాలనమాట. అంటే అవన్నీ సర్దుకోవాలి, క్లీన్ చేసుకొని సర్దుకోవాలి గాబట్టి. ఫ్రెండ్స్ మీరు లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. స్కిప్ చేస్తున్నారు. పూర్తిగా చూస్తేనే గదా వీడియో మాకు కూడా కొంచెం యూజ్ అవుతది. మీకు తప్పకుండా నా వీడియోస్ యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్‌ని. ఇగోండి ఇంక బట్టలన్నీ ఆరేసాననమాట. ఇంక డాబా పైనేస్తున్నాను ఫ్రెండ్స్. అందులో ఎండలు సరిగ్గా రావట్లేదు. వాన పడుతుంది గాబట్టి ఆరట్లేదని డాబా పైన ఆరేసాను. ఇంక నేను గూడా దోసలు వేసుకుంటున్నాననమాట టిఫిన్‌కి. మా పిల్లలు ఇది దోసలు తప్ప వేరేయి తినట్లేదు ఫ్రెండ్స్. మిక్సీ లేదని చెప్పేసి ఇంగ నేను అట్టుపిండి కొనుక్కొచ్చి వేసుకుంటున్నాను. నేను ఎక్కువగా కారప్పొడే వేసుకొని తింటాను ఫ్రెండ్స్. చట్నీ తక్కువనమాట. నెయ్యి వేసుకొని కారప్పొడేసుకొని తినటమే నాకిష్టం అనమాట. ఇంకా మా వాళ్ళకి కూడా వేసేసాను. ఆలు క్యారెట్ ఫ్రై చేశాను. చాలా బావుంటది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇంక మా పిల్లలకి, మా వారికి, నేను అందరం దోసలే